హలో అండి. ఈరోజు రంజాన్ 19 రోజు నేనేమేం చేశానో చూపిస్తాను చూసేయండి. ఇంకా వచ్చేసి మీకు పప్పు సూప్ చూపిమన్నారు. ఎలా చేయాలో చూపిస్తాను చూసేయండి. ఫస్ట్ అయితే ఇవి కందిపప్పు అనమాట. ఎర్ర కందిపప్పు వాష్ చేసుకొని ఉడికించుకోవాలి. ఇందులో ఒక టమాటో, ఒక ఆనియన్, ఒక జుకినీకాయ, ఒక ఉల్లగడ్డ, ఒక క్యారెట్ అన్నీ వేసి ఇలా ఉడికించుకోవాలన్నమాట. చిన్నగా ముక్కలు కట్ చేసి ఇందులో మిరియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, ఒక మాగి క్యూబ్ వేసి ఇలా వేసేసి మిషన్ పట్టుకోవాలి మెత్తగా స్మూతీగా. తర్వాత అయితే ఇట్లా ఆయిల్ వేసి ఆనియన్ ఫ్రై చేసుకొని తాలింపు పెట్టేసుకోవడమే. అంతే, సింపుల్ అండ్ టేస్టీ పప్పు సూప్ అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడైతే ఇవి ఫ్రూట్స్ అనమాట. ఫ్రూట్స్ అయితే వాష్ చేసుకుంటున్నాను. ఇదైతే మరుగుగా నిన్న చేశాను కదా, అది మా మేడం వాళ్ళ ఫ్రెండ్స్కి ఇచ్చి పంపిస్తుంది. అది కూడా ఒక బాక్స్లో అయితే పెట్టేశాను. ఇవైతే ఫుగ్గాగడ్డలు అనమాట. ఫుగ్గాగడ్డల్ని వాళ్ళ ఫ్రెండ్స్కి ఇస్తున్నాను. ఓన్లీ మటన్ వేయకుండా చేశాను అనమాట, ఫ్రై చేశాను. అది కూడా ఒక బాక్స్లో అయితే పెట్టేశాను. ఆ 2 బాక్సులు అయితే బయటికి ఇచ్చి పంపిస్తున్నాను మా మేడం వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళకి. ఇదైతే మనకి ఇంట్లోకి అనమాట. ఐస్ ఫుగ్గా మలహం చేశాను, మటన్ వేస్ట్ చేశాను అనమాట. అన్నీ అయితే ఇలా పెట్టేశానండి. ఒక పక్క మటన్ ఫుగ్గా ఒక హాట్ బాక్స్లో వేసాను, రైస్ ఒక హాట్ బాక్స్లో అయితే పెట్టేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.